పేద జనం కొరకు సేవ చేయాలని పంతమే చక్కటి అభివృద్ధి సంక్షేమ పథకాలు సంజయన సేవలు మన పాలిట వరాలు కారు గుర్తు కారు గుర్తు జెండాల జంగు నడుతుందో రాడో తమ్ముడా జంగులోన జమగూడి సాగిపోదావో రావే సెల్లెలా గర్భిణీ అన్న గారిని రాబోయే ఎలక్షన్లలో మిమ్మల్ని దేవుని బిడ్డలాగా కేసీఆర్ గారు చూస్తున్నారు, మరి సంజయ్ అన్న గారు చూస్తున్నారు. మరి మీ ఆశీర్వాదం ఒక మీ ఇంట్లో బిడ్డగా మీ అన్ని కుటుంబాలు మీరే కాకుండా మీ అన్ని కుటుంబాలు కూడా తప్పకుండా సంజయ్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించుకొని కారు గుర్తుపై ఓటేస్తేనే మీ బతుకులు బాగుపడతాయని ఒకసారి గుర్తుంచుకోండి. ఎందుకంటే మీ ముందడికి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఓట్ల కోసం మాత్రమే, అది మీకు తెలుసు. ఇవన్నీ కూడా మేము మైకు పట్టి చెప్పకపోయినా కూడా మీ గుండెల నిండా గులాబీ జెండా ఉండాలి. మరి ఓటు 30వ తారీఖు నాడు కారు గుర్తుపై వేయాలి, మన సంజయ్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి అని చెప్పేసి మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, మరి మనం ఇక్కడితోటే ఆగిపోదు, ఇంకా కూడా గౌరవం పెంచుకునే విధంగా ఈనాడు విద్యలో కూడా 4 to 5% ఇస్తున్నారు. మరి ఉద్యోగాల్లో కూడా మరి 5% 27% ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా మీకు 5% రిజర్వేషన్ కల్పించిన ఘనత మరి ఈనాడు మన సంజయ్ అన్న గారిది. మీకు ఎక్కడికక్కడ ఏ ఆపద వచ్చినా కూడా ఆదుకునే నాయకుడు ఈనాడు సంజయ్ అన్న గారు ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఈనాడు అవసరం ఉన్నది, మీరు ఆశీర్వదిస్తే మీరు బాగుపడతారు, గొప్పగా జీవిస్తారు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొక్కసారి మీ అందరూ కూడా తప్పకుండా మీరే కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా రాని వాళ్ళు ప్రతి కుటుంబంలో కూడా సంజయ్ అన్న కారు గుర్తుపై ఓటేయాలి, ఎవరు వచ్చినా కూడా తిప్పికొట్టే విధంగా మీ సమాధానం ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. మన ఎమ్మెల్యే గారి మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, విశ్వాసం, అభిమానంకు అనుగుణంగా మీ అందరు రావడం ఉంచుతుంటే ఎంతో గర్వకారణం అనిపిస్తుంది. ఇవాళ జగిత్యాల్లో ఎన్నికల సమయంలో వివిధ సామాజిక వర్గాలను పిలుచుకొని వాళ్ళతో మాట్లాడుకోవడం సహజంగా మనం చూస్తుంటాం. కానీ సమాజంలో దివ్యాంగులు అనే వాళ్ళు సవ్యాంగుల కన్నా మించిన వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు ప్రేమిస్తే, అభిమానిస్తే తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఎదుగుతున్న ఒక నమ్మకంతో పెద్దలు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసంతో ఉండేటువంటి మీ అందరిని కూడా హక్కున చేర్చుకోవాలని చెప్పని, అందరితో పాటు మరింత మిన్నగా మీ ప్రేమ పొందాలని చెప్పని, మీ ఆశీర్వాదంతో ఈ ఎన్నికలలో బలమైన శక్తిగా ఎదిగి రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే విధంగా జగిత్యాల స్థానాన్ని తీసుకెళ్లాలని చెప్పని, మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారిని దక్షిణ భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా 3వసారి ముఖ్యమంత్రి చేయాలనేటువంటి తలంపుతో మరి కార్యక్రమానికి శ్రీవచ్చినటువంటి సోదరు వాసుదేవరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సాధారణంగా రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు, పదవులు చెప్పేటువంటి వాళ్ళు ఆ పదవులతోని విలాసవంతమైన జీవితం గడపాలనో, ఆ కాలం ఎల్లదీయాలని చెప్పనో, 4 రాళ్ళు వెనుకేసుకోవాలనేటువంటి భావన ఉంటుంది. కానీ దివ్యాంగ సంస్థకు ఇచ్చినటువంటి మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి అనుగుణంగా ఒక తమ్మునిలా వండుకుంటూ తన పేరు వచ్చే విధంగా, తనతో పాటు తనకు పేరు వచ్చే విధంగా పేర్లతో పాటు రాష్ట్రంలో ఉండేటువంటి దివ్యాంగులకు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా మంజూరు చేస్తూ, ఆనాడు ఉద్యమ సమయంలో ఏదైతే పెద్దలు కేసీఆర్ గారు ముందు నడిపించినటువంటి ఆ ఉద్యమంలో స్ఫూర్తి పొంది ఒక విద్యార్థి నాయకునిగా ఉండి దివ్యాంగుడే స్వయంగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండేటువంటి వివిధ ప్రాంతాలలో అది ఫ్లోరోసిస్ బారిన పడేటువంటి, అంటే పుట్టినప్పుడు సవ్యాంగులుగా పుట్టినా కానీ ప్రకృతి అనుకూలించక, ప్రభుత్వాలు పట్టించుకోక, ప్రభుత్వాలు చేతినివ్వకపోవడంతో ఫ్లోరోసిస్ బారిన పడ్డటువంటి అక్కడ ప్రాంతంలో ఉండే దివ్యాంగులకు ధైర్యం చెప్పినటువంటి నాయకుడు మన వాసుదేవరెడ్డి గారు. మరి వారు ఇక్కడికి వచ్చేసి మీ అందరినీ కూడా కలిసి మీ ప్రేమాభిమానాలు పెంచి దానికి అనుగుణంగా మరి 100కి 100 వాళ్ళు ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఓటును కూడా దివ్యాంగుల పరంగా ఉండేటువంటి మీ సొంత ఓట్లతో పాటు మీ కుటుంబ ఓట్లు, మీ పరిచయం ఉన్న వాళ్ళ ఓట్లు, మీ చుట్టుపక్కల ఓట్లు కూడా ఒక సైనికుల్లా వేంచే విధంగా
ఏ విధంగా అయితే ఒక రాజకీయ పార్టీకి సవ్యాంగులు పనిచేస్తారో సవ్యాంగుల కన్నా మిన్నగా పనిచేస్తామనే విధంగా కూడా మిమ్మల్ని కార్యముఖం చేయడంలో వారు ప్రధానంగా విజయవంతం కావాలని చెప్పని 119 అసెంబ్లీలలో 100 అసెంబ్లీ స్థానాలు సాధించుకోబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీకి వీర సైనికులుగా తయారేస్తున్నటువంటి వాసురెడ్డి గారి నాయకత్వంలో ఉండేటువంటి వీర సైనికుల అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ పెద్దలు కేసీఆర్ గారు 4,000 రూపాయలు మీకు ఇస్తూ 6,000 రూపాయలు ఇస్తున్నటువంటి దమ్ము తెరిగిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారి నుంచి మనం ఇస్తున్నా. 4,000తో పాటు కొత్త ప్రభుత్వం మొదటి నెలలోనే సన్న బియ్యం ఇస్తామని చెప్పని, దొడ్డు బియ్యం ఉంటే వృధా అవుతున్నది, సన్న బియ్యం ఇస్తామని చెప్పని, 400 రూపాయలకు సిలిండర్ ఇస్తానని చెప్పని, ఇట్లా మీకు వెసులుబాటు కల్పించేటువంటి నాయకునికి అనుగుణంగా మనందరం కష్టపడదామని చెప్పని సోదరులు సంజయ్ గారికి మీతో పాటు మీకు ఉండేటువంటి సమస్యల పరిష్కారంలో వారికి వేదిక మీద ఉన్నటువంటి మేమందరం ప్రధానంగా నేను కూడా వారితో ఉండి మీకు పని చేసి పెడతానని చెప్పని మనసారా తెలియజేసుకుంటూ ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు కలవండి, ఎమ్మెల్యే గారి ద్వారా పనికి ముందుకెళ్ళండి, ఏది అవసరం పడితే తోడుగా నాకు కూడా కలవండి, నేను కూడా మీకు పని చేసి పెడతానని చెప్పని తెలుసుకుంటూ కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. ధన్యవాదాలు. వాళ్ళు కారు కేసీఆర్, కారు సంజయ్ అని చెప్పి ప్రతి వాళ్ళు మరి పూర్తి 10 ఓట్లు అనుకుంటే ఎన్ని ఓట్లు వస్తాయో పూర్తి స్థాయిలో గతంలో కంటే ఇంకా ఎక్కువగా మెజారిటీ వచ్చి గెలిపించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి వేదిక మీద ఉన్న పెద్దలు దేశాయ్ గారు అన్నారు, మరి ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. మరి పేరు పేరున మా సంజీవరావు గారు మా కేసీఆర్ గారు మిత్రులు. మరి మేమే ఎక్కువ టైం తీసుకుంటే బాగుండదు. అయితే ఈ మన ఇవాళ ఒక వికలాంగుల సంక్షేమమే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఒక మనసున్న మహానాయకుడు, గొప్ప మానవత్వం ఉన్న నాయకుడు. వారి మానవీయ పాలనకు నిదర్శనం ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించడం, సంపదను పెంచడం, పేదలకు పంచడం అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొని మరి ముందుకెళ్తున్న సందర్భం కూడా ఉంది. కాబట్టి అందులో ప్రధానంగా చాలా వెనుకబడ్డ వర్గం, చాలా వెనుకబడ్డ జాతి ఏదన్నా ఈ రాష్ట్రంలో ఉన్నది అంటే అన్ని వర్గాల కంటే వెనుకబడ్డ జాతి మన వికలాంగుల జాతి, వికలాంగుల వర్గం అనే విషయాన్ని మనం మరవకూడదు. ఈ వర్గానికి, ఈ జాతికి వెన్నుదన్నుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి పట్ల మరి ఒక ఔదార్యాన్ని ప్రదర్శించడమే కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకంగా చేర్చడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్న 4,000 రూపాయలకు అదనంగా మరొక 2,000 చేరుస్తూ మళ్ళీ ప్రభుత్వం వస్తే 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా కృతజ్ఞతా భావాన్ని చాటవలసిన బాధ్యత మనపైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనమందరం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ పెన్షన్ గతంలో ఏ ప్రభుత్వం అన్నా ఇచ్చిందా, ఏ నాయకుడన్నా ఇచ్చిండా? మన పక్కన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, గొప్పగా మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ నాయకులు. రాహుల్ గాంధీ వాళ్ళ చెల్లె మరి ప్రియాంక గాంధీ గారు, ఇక్కడున్న పిసిసి నాయకులు చాలా గొప్పగా చెప్తారు. మేము అధికారంలోకి వస్తే 4,000 పెన్షన్ అని చెప్తా ఉన్నారు. మనకి ఇప్పుడు ఎంత వస్తుంది పెన్షన్? 4,000 రూపాయలు వస్తున్నదా? అకౌంట్లో పడుతున్నాయి కదా, పోస్ట్ ఆఫీస్ దారు ఇస్తున్నారు కదా 4,000 రూపాయలు. మనకు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మన బాగోగులు తెలిసిన వ్యక్తిగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న దివ్యాంగుల సమాజానికి వెన్నుదన్నుగా నిలవాలని చెప్పి ఇప్పటికే మనం ఎవరో అడగకుండా మన పెన్షన్ 3,000 ఉంటే అదనంగా 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తా ఉన్నారు. 5,000 మంది దివ్యాంగుల కుటుంబాలు, నేను ఒక వ్యక్తిగా చెప్తలేను, ఒక్క వ్యక్తి కాదు, అన్నగారికి నేను హామీ ఇస్తున్నా మీ అందరి సమక్షంలో 5,000 మంది కుటుంబ సభ్యులు ఇంటూ 4 వేసుకున్న 20,000 ఓట్లు ఇలా మన చేతిలో ఉన్నాయి. దయచేసి తప్పకుండా సంజయ్ అన్న గారి కారు గుర్తుకు మనమందరం కూడా ఓటేసి భారీ మెజార్టీని ఈ యొక్క జగిత్యాల నియోజకవర్గంలో ఇవ్వాలే. వికలాంగులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారనే విషయాన్ని మనం రుజువు చేయాలనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సంజయ్ అన్న నాయకత్వం. థ్యాంక్ యూ. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, భర్త చనిపోయిన వాళ్లకు 2,016 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. భారతదేశంలో ఎక్కడ కూడా, భారతదేశంలో చెయ్యి గుర్తు పువ్వు గుర్తున్న కాడ, చెయ్యి గుర్తు పువ్వు గుర్తున్న కాడ 1,000 రూపాయల పింఛను కూడా ఇస్తలేరు. కానీ మనం మాత్రం
బీడీ కార్మికులకు వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు. మనం ఈ ఆడబిడ్డలందరికీ 2016 ఇస్తున్నాం. రేపటి నాడు 3016 ఇస్తూ 5016 దానిక కూడా తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, కన్నవ్వకు కన్న తల్లికి బుక్కడు బువ్వ పెట్టరు కానీ పిన్న తల్లికి బంగారు గాజులు పెట్టిస్తా అంటాడట. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ముచ్చట్లు ఎట్లున్నాయంటే 77 ఏళ్ళు పాలించి కాంగ్రెస్ పువ్వు గుర్తు 77 ఏళ్ళు పాలించి లగ్గం చేస్తే 4 రూపాయలు ఇవ్వలే. వచ్చి లగ్గం అయితే లడ్డు తినిపోయారు, లగ్గం అయితే లడ్డూలు తినిపోదురు. కానీ మన కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చారు. మరి ఇప్పుడు తమ్ముడు చెప్తుండే శాస్త్రం, కన్న తల్లికి బువ్వ పెట్టలేదు కానీ పిన్న తల్లికి గాజులు పెడతా అన్నట్టు ఇప్పుడట తులమ్మంగా పెడతాడు లగ్గం అయితే. నమ్ముతారా మీరు? నమ్ముతారా? ఒకసారి చెప్పరు, నమ్ముతారా నమ్మరా? నమ్మారు. చూసిర్రా, గోడల మీద రాస్తున్నారు. మరి అవి కూడా అన్ని గోడలలో లేవు, జైతాల గోడలనే కనబడుతుంది. అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరు ఏమి ఇస్తామంటారో తెలియదు. మరి బంగారం ఇస్తామని ఖార్గే చెప్తలేడు, బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్తలేరు, కానీ బంగారం పెడతా అని జీవన్ రెడ్డి గారు చెప్తారు. మరి జీవన్ రెడ్డి గారేమో నేను నీతివంతుని, నేను రూపాయి సంపాదించలేదని చెప్పుకుంటారు. నేను కూడా తనని ఏమనలే, పెద్ద మనిషిని, నువ్వు సంపాదించుకున్నావు ఏమనలే. మరి ఇంతమందికి తులం బంగారం ఏడికలు తెచ్చి పెడతామని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. మరి ఎవరు సంపాదించి బాగా పెట్టుకున్నాడు అయిందని. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈ రకంగా అబద్ధాలు చెప్పడానికి అటో దిక్కు పూగుర్తోళ్ళు, ఇటో దిక్కు చేగుర్తోళ్ళు తయారయ్యారు. ఇక ఏం చేసినా ఇక కులాల మీద మొదలు పెడుతున్నారు. కులం 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 అంటే బీద వాళ్ళకు ఎవరు సహాయం చేస్తారో ఇక వాళ్ళు బీసీ కులాలు, బీద వాళ్ళకి ఎవరు చేస్తారో వాళ్ళు వెనుకబడ్డ తరగతి వాళ్ళు చేసేవాళ్ళు, అసలు సిసలైన వెనుకబడ్డ తరగతుల నాయకుడు. ఇవాళ కేసీఆర్ గారు వెనుకబడ్డ తరగతుల వారందరికీ కూడా విద్య, వైద్యం, సంక్షేమం అందిస్తున్నారు. కాబట్టి అసలు సిసలైన బీసీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దళితులకు న్యాయం చేస్తున్న, దళిత మంది ఇవ్వబోతున్న అసలు సిసలైన దళిత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి చెప్తా ఉన్నాం. కులం కంటే కులం ముఖ్యమని చెప్పి తమ్ముడు పక్క నుంచి అందిస్తాడు. మైనారిటీలకు నువ్వు 10 ఏళ్ళల్లో 900 కోట్లు ఇచ్చిన వాళ్ళు మైనారిటీ గురించి మాట్లాడతారా? ఈ 10 ఏళ్ళల్లో 9.5 ఏళ్ళల్లో 12,000 కోట్లు ఇచ్చిన కేసీఆర్ గారు మైనారిటీ బంద్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ రకంగా బీద పిల్లలకు విద్యనిస్తుంది కాబట్టి విద్యార్థి బంధుగా, మహిళలకు అన్నీ చేస్తున్న వారిగా మహిళా బంధుగా, బీసీలకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్న ముఖ్యమంత్రి ఒక బీసీ బంధుగా, మైనార్టీలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి ఒక మైనార్టీ బంధుగా, 4 కోట్ల కుటుంబాలకు ఒక కుటుంబ సభ్యుని ఉన్న కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి కావాలంటే దయచేసి కారు గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా ఈ సభాముఖంగా వేడుకుంటూ జై తెలంగాణ. సెలవు. మీరందరూ కూడా మేము పెట్టే భోజనాన్ని